న్యూస్ బౌల్. బాహుబలి రికార్డుల గురించి చెప్పుకోవాలంటే జీవితకాలం పడుతుందేమో. 100 ఏళ్ల భారతీయ చిత్ర పరిశ్రమను ఓ కొత్త మలుపు తిప్పిన చిత్రం బాహుబలి 2 ఏకంగా 48 రోజుల్లో 1780 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్ 28న బాహుబలి విడుదలైంది. జూన్ 16 నాటికి 50 రోజులు పూర్తి చేసుకుంది. అది కూడా 1050 థియేటర్లలో అర్ధశతకాన్ని పూర్తి చేసుకున్న ఏకైక చిత్రం బాహుబలి 2. రాజమౌళి ప్రతిష్టాత్మకంగా నిర్మించిన బాహుబలిలో నటించిన ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా, రమ్యకృష్ణ, సత్యరాజ్, నాజర్ సినిమా రిలీజ్ అయిన తరువాత రాత్రికి రాత్రి అంతర్జాతీయ స్టార్డమ్ను అందుకునే రేంజ్కి ఎదిగిపోయారు. భారతీయ చిత్రాల గతిని, గమనాన్ని మార్చిన చిత్రంగా బాహుబలిని సినీ విమర్శకులు సైతం కొనియాడారు. ఇప్పటివరకు ప్రపంచంలోనే ఏ సినిమాకు దక్కని విజయం, వసూళ్లు, రికార్డులను సొంతం చేసుకుంది. ప్రస్తుతం బాహుబలి 100 ఏళ్లలో మరే భారతీయ చిత్రానికి సాధ్యం కాని, మునుపెన్నడూ చూడని 9 రికార్డులను సృష్టించింది. రికార్డ్ 1. భారతదేశంలో అత్యధికంగా 1366 కోట్లు వసూలు చేసిన ఏకైక చిత్రం బాహుబలి. దీని తరువాత స్థానంలో ఉన్న పీకే చిత్రం కేవలం 790 కోట్లను మాత్రమే సాధించింది. రికార్డు 2. అత్యధికంగా 1050 థియేటర్లలో 50 రోజులు పూర్తి చేసుకుని వేడుకలు జరుపుకున్న ఏకైక చిత్రం బాహుబలి మాత్రమే. ఇది భారతీయ చిత్రాలలోనే కాదు, ప్రపంచంలోనే మరెక్కడా నమోదవ్వని రికార్డు. రికార్డు 3. బాహుబలి చిత్రం 48 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా 1708 కోట్లను వసూలు చేసింది. దీనిలో 1366 కోట్లు భారతదేశంలో, 342 కోట్లు విదేశాలలో వసూలు చేసింది. రికార్డ్ 4. భారతదేశంలో తొలి రోజు అత్యధికంగా 144 కోట్లను వసూలు చేసిన ఏకైక చిత్రం బాహుబలి 2. రికార్డ్ 5. ప్రపంచవ్యాప్తంగా తొలి రోజు అత్యధికంగా 217 కోట్ల రూపాయలు వసూళ్లు చేసిన చిత్రమూ ఇదే. రికార్డ్ 6. వారాంతంలో వసూళ్లు చేసిన మొత్తం 522 కోట్లు సైతం గతంలో ఎన్నడూ లేదు. రికార్డ్ 7. తొలి 3 రోజుల్లోనే 500 కోట్ల రూపాయలను వసూలు చేసి భళిభళిభళిరా అంటూ వసూళ్ల మోత మోగించింది. బాహుబలి, బాహుబలి 2 రెండు చిత్రాలను నిర్మించడానికైన ఖర్చు 450 కోట్లు కేవలం 3 రోజుల్లోనే వచ్చేసింది. రికార్డ్ 8. తొలి 5 రోజుల్లోనే 700 కోట్ల మైలురాయిని దాటింది. రికార్డ్ 9. తొలి 10 రోజుల్లో ఏకంగా 1000 కోట్ల రూపాయల వసూళ్లను సాధించి భారతదేశ చరిత్రలోనే అత్యధిక వసూళ్ల చిత్రంగా నిలిచింది. దట్ ఈజ్ బాహుబలి. ప్రస్తుతం బాహుబలి రికార్డును బద్దలు కొట్టే దమ్ములేక ఎప్పుడో ఏడాది కిందట విడుదలై దేశవ్యాప్తంగా 700 కోట్లను వసూలు చేసిన దంగల్ సినిమాను చైనాలో విడుదల చేసి అక్కడ రికార్డులు బద్దలు కొడుతోందని ఇప్పుడు డబ్బాలు కొడుతూ 1900 కోట్లని పిచ్చిలెక్కలు చెబుతున్నారు. కాని ఏకకాలంలో గ్యాప్ లేకుండా వసూళ్ల మోత మోగిస్తున్న ఏకైక చిత్రం బాహుబలి 2 ఒక్కటేననేది సినీ విశ్లేషకులందరూ ఏకకంఠంతో చెబుతున్న మాట. ఇక బాహుబలి చైనాలో విడుదలయ్యాక దంగల్ డబ్బారాయుళ్ల ముఖాలు ఎక్కడ పెట్టుకుంటారో చూడాలి. హాయ్ బిజీ పీపుల్, ఈ వీడియో బాగుందా? మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ న్యూస్ బౌల్.